పవన్ కళ్యాణ్ తర్వాత ఓజీకి ఇంత హైప్ రావడానికి ప్రధాన కారణం సంగీత దర్శకుడు తమన్. సినిమా విడుదలకు ముందు ఆయన ఇచ్చిన పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. హంగ్రీ చీతా నుంచి ఫైట్ స్టార్మ్ వరకు స్క్రీన్ మీద ప్రతి పాట పేలింది. పాటల కంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్లకు తమన్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ మరింత బాగుంది. అభిమానులకు యాక్షన్ సీన్లకు గూస్ బంప్స్ వచ్చాయి. ఓజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం కోటో అనే జపాన్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేశాడు తమన్. సినిమా రిలీజ్ కి దానికి సంబంధించిన వీడియోలను ఎక్స్ లో పోస్ట్ చేశాడు. తమన్ సంగీతం హాలీవుడ్ స్థాయిలో ఉందని ప్రశంసలు అందుతున్నాయి. ముఖ్యంగా తమన్ ఇచ్చిన బీజిఎం సూపర్ గా ఉందని చెప్పుకుంటున్నారు. జపాన్ ఫ్లేవర్లో కంపోజ్ చేసిన పాటలు బీజిఎం అదిరిపోయాయి. ఇక పవన్ కళ్యాణ్ కనిపించిన ప్రతిసారి వినిపించిన బీజిఎం మరే రేంజ్లో ఉంది. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే చివరి 45 నిమిషాలు తమన్ మ్యూజిక్ ఆధిపత్యమే హైలైట్ అయ్యింది. తమన్ ఎలివేషన్లు మాస్ని ఉర్రూతలూగించాయి. ఇంటర్వెల్ బ్యాంగ్లో తమన్ అందించిన బీజిఎం ట్రాక్ కేక పుట్టించింది. ఓజీ మ్యూజిక్ పీక్స్లో ఉందని తమన్ ముందే చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే అదే రేంజ్లో ఉంది. ఓజీ కోసం తమన్ డ్యూయల్ డ్యూటీ చేసి మరీ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. సుజిత్ విజన్కు తగ్గట్టుగా పవన్ స్టార్ స్టామినాకి సూట్ అయ్యేలా తమన్ ఇచ్చిన మ్యూజిక్కి అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది. రాబోయే నెలల్లో కూడా తమన్ తాండవం కనబడబోతుంది. అఖండ 2కి కూడా అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేశాడట. సిద్ధు జొన్నలగడ్డ మూవీ తెలుసు కదా నుంచి రిలీజ్ అయిన పాటలు యూత్ని కట్టిపడేశాయి. రాజాసాబ్లో తమన్ పనితనం మరో లెవెల్లో ఉందని డైరెక్టర్ మారుతి ఇప్పటికే హింట్ ఇచ్చేశాడు. వీటితో పాటు తమన్ మ్యూజిక్ అందించిన తమిళ చిత్రం ఇదయ మురళి రిలీజ్కి రెడీ అవుతోంది.